Hi guys, welcome back to our channel. We rock movie reviews, movie Mirai, movie cast, Teja Sajjagaru and Manoj Manoj garu. Movie runtime is 2 hours and 49 minutes. మిరాయి మూవీ చూసిన నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కదా మిరాయి మూవీ కోసం. ఫైనల్ అయితే మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఇవాళ. అండ్ హనుమాన్ సక్సెస్ అండ్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జాగది మిరాయి మూవీ ఇది. మిరాయి మూవీ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఒక డివైన్ బ్లాక్ బస్టర్ టాప్ నాచ్ అసలు కాన్సెప్ట్. ప్రతి సీన్ అండ్ ప్రతి షాట్ లో అయితే గూస్ బంప్స్ అసలు ఒక విజువల్స్ అంటే వండర్ అని చెప్పొచ్చు. ప్రతి షాట్ లో కూడా వావ్ అనే మూమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి, చాలా ఉన్నాయి కూడా. సీజే అయితే లిటరరీ గూస్ బంప్స్ అసలు. విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఆ సెటప్ అన్ని కూడా చూసిన తర్వాత అయితే టెక్నికల్ టీమ్ ఎఫర్ట్ లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ గ్రాండ్ విజువల్స్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మూవీ బడ్జెట్ కూడా చాలా చిన్నది. 50 CR మూవీ బడ్జెట్ లో ఇంత మూవీ తీయొచ్చా, అంటే ఇలాంటి మూవీ తీయొచ్చా అని మళ్ళీ వీళ్ళు ప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. మూవీ చూసాక మనలో ఒకే ఫీలింగ్ అయితే అలా కలుగుతూ ఉంటది. ఏంటంటే మన కళ్ళ ముందు అలా మూవీ అలా తిరుగుతూ ఉంటదండి. మూవీ అయితే అలా తిరుగుతూ ఉంటది. మనం చూసి వచ్చిన తర్వాత కూడా మనకి ఎదురుగా అదంతా జరిగినట్టే కనిపిస్తూ ఉంటది అనమాట. సినిమా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సినిమాటిక్ వరల్డ్, ఒక వరల్డ్ క్రియేట్ చేసినట్టు అనమాట. అసలు ఉంటుంది కదా అశోక్ గారిది 9 గ్రంథాలు, అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు కదా. దాన్ని రియాలిటీతో బిల్డ్ బిల్డ్ చేయడం, స్టోరీతో బిల్డ్ విధానం కూడా చాలా సూపర్గా ఉందబ్బా. ఈ బేసిక్ స్టోరీ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ అయితే పరంగా ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. విజువల్ అయితే అదిరిపోయి, మంచి మనోజ్ గారు ఎంట్రీ దగ్గర అయితే బీజం పడుతుందండి, అదైతే సూపర్ అబ్బా. నేను మిరైటర్లో చూసాక ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మూవీ చూసి నాకు ఏమర్థమైందంటే, నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా 3 రెట్లు కూడా ఎక్కువగానే ఉంది. నేను ఎంత కావాలనుకున్నాను అందుకంటే చెప్తాను, 2-3 రెట్లు ఎక్కువగానే ఉంది మూవీ అయితే. మూవీలో సాలిడ్ 4 to 6 గూస్ బంప్స్ అయితే ఉంటాయి గాయస్. అదైతే మైండ్ బ్లోయింగ్ అని అనిపించింది నాకు. తేజ సజ్జా గారి ఎంట్రీ కూడా బాగానే ఉంటుంది. తేజ సజ్జా గారిది కానీ మంచు మనోజ్ గారిది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అది ఈ మూవీ ఫన్ పార్ట్ కూడా కొంచెం బాగానే అనిపించింది. ఆ క్యారెక్టర్ జర్నీస్ కానీ ఛాలెంజెస్ మరియు ఎమోషన్ని హైలైట్ చేస్తారు. ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. మెయిన్ స్టోరీకి వెళ్ళిపోతే గూస్ బంప్స్ అసలు. సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ కానీ స్టోరీ వస్తుంది. కానీ స్టోరీలో మనకి ఎక్కడ కూడా అనేసరి సీన్స్ కానీ ఫీలింగ్ అయిన తర్వాత ఎక్కడ బోర్ కొట్టేలా విధానంగా ఉండదు. చెప్తున్నా, మూవీ ఒక వేరే లెవెల్లో మూవీ వెళ్తూ ఉంటుంది. కనెక్టివిటీ అని కూడా బాగానే ఉంటుంది. మెయిన్గా మనం తేజ సజ్జా గారిని అప్రిషియేట్ చేయవలసిందే. ఎందుకంటే ఆయన సూపర్ హీరో కాన్సెప్ట్ ఇప్పుడు కూడా బాగా అచ్చొచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఆయన అంటే ఇలాంటి మూవీనే చూస్ చేసుకుంటున్నారు కదా. సో నేను అందుకే అంటున్నాను, స్టోరీ కూడా యాప్ట్ అవుతుంది కరెక్ట్, అన్ని కూడా కరెక్ట్గా ఇది అవుతున్నాయి అన్నమాట. ఓవరాల్గా అన్ని కూడా ఆయన ఉన్న మూవీ చూసుకుంటే, ఆయన యాక్ట్ చేసిన మూవీస్ చూసుకుంటే అద్భుతం కానీ, మిరాయ్ కానీ, జాంబీ రెడ్డి కానీ, హనుమాన్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే సూపర్ అబ్బా. మూవీ నెక్స్ట్ అంటే అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి కదా. మూవీ కోసం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ అని చెప్పొచ్చు. నా దగ్గర వర్డ్స్ కూడా సరిపోవట్లేదు ఏం చెప్పాలని కూడా. అంటే అంత అలా ఉంది మూవీ అయితే. వర్డ్స్ కూడా రావట్లేదు ఏం చెప్పాలని. ఫెంటాస్టిక్ మూవీ. ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీతో అవుట్పుట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. వీళ్ళు చూస్ చేసుకున్న ఆర్టిస్ట్ కానీ, వీళ్ళు చూసుకునే తీసుకున్న కాన్సెప్ట్ కానీ, ఇవన్నీ కూడా గ్రేట్ అని చెప్పాలి. విజయ్తో ఆల్ థింక్ చేయడం నిజంగానే గ్రేట్. టాలీవుడ్ మన టాలీవుడ్ అయితే మళ్ళీ ప్రూవ్ చేస్తారు లో బడ్జెట్లో కూడా మూవీ ఎలా తీయొచ్చు అనేసి, ఇంత గ్రాండ్గా అనేసి. అది కూడా తక్కువ లో బడ్జెట్తో ఇంత చక్కగా ఇంత క్లాసీ విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ అని ఎగ్జిక్యూషన్ కూడా చెప్పవచ్చు. ఈ మూవీ తెలుగు స్థాయిని ఒక వేరే లెవెల్లో తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పాలి. థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఫీల్తోనే మీరు బయటకు వస్తారు. ఆ కాన్సెప్ట్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. చెప్తున్నాను కదా, అన్నీ కూడా సూపర్ టాప్ నాచ్ అసలు. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే తేజ సజ్జా గారు అండ్ మంచు మనోజ్ గారు, వాళ్ళు ఇద్దరు కూడా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ హీరోయిన్ గారు కానీ
శ్రియా గారు కానీ, జగపతి కానీ అందరూ కూడా బాగానే చేశారు. రిమైనింగ్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో మూవీలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ అందరూ ఎవ్రీవన్ టోటల్ అందరూ కూడా బాగానే చేశారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు 100% జస్టిఫై చేశారని అనిపిస్తుంది. డైరెక్టర్ గారి విజన్ చాలా క్లియర్ గా ఉంది. స్టోరీని ఎంగేజింగ్ గా స్టైలిష్ గా పర్ఫెక్ట్ చేశారు అండ్ ప్రజెంట్ చేశారు. కార్తీక్ గొట్టిమెన్ని గారు ఆయన డైరెక్షన్ అయితే అదిరిపోయింది చెప్పాలి. నిజంగా ఆయన కూడా అప్రిషియేట్ చేయవలసిందే. రియల్లీ గ్రేట్ అసలు. ఆయన నిజంగా ఇంత తక్కువ బడ్జెట్ ఇలాంటి మూవీ తీయాలనేసి మళ్ళీ ప్రూవ్ చేస్తారు. అదే ఎలా సాధ్యమైంది? హౌ ఎలా అయింది అనేసి అదే అనిపించింది నిజంగా. ఆ విషయంలో ఎలాగైనా నిజంగా గ్రేట్ సార్ మీరు. అండ్ బీజిఎం విషయానికి వస్తే బీజిఎం మూవీకి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎస్పెషలీ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ లో బీజిఎం ఇంపాక్ట్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు ఆయన కోసం ఎంత మాట్లాడుకుంటే కూడా మనం అంత తక్కువ అనిపిస్తుంది. సో నిజంగా ఆయన నిజంగా ఎలా సాధ్యమైంది ఎంత సూపర్ గా ఇచ్చారు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ సార్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అబ్బా మీ బీజిఎం అయితే చెప్తాను కదా. హనుమాన్ మూవీ కూడా ఈయన ఇచ్చారు బీజిఎం. అండ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అబ్బా. ప్రతి కైండ్ ప్రతిది కూడా మిరాకెల్ గానే ఉంది మనకి ఈ మిరాయి మూవీ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 5/5. సో దట్స్ ఇస్ దిస్ ఇస్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టుంటే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసుకోండి.